జనహిత పాదయాత్రలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నిర్జా నవాబ్ గారు, ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శులు, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు, నాయక్ గారు, వేదిక పైన పెద్దలందరికీ, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరికీ, మీ అందరికీ, పత్రికా మిత్రులకి నమస్కారాలు. ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం. మీరందరూ ఆశీర్వదించి ఓటేస్తే వచ్చినటువంటి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీ అందరి సహకారంతో ముఖ్యమంత్రి పీఠాన్ని ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, చాలా సందర్భాల్లో చెప్తాను, 10 ఏళ్ల గడిల పాలనని అంతమొందించి ప్రజాపాలన నడిపే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవాలని తహతాలాడి ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఇవాళ పాదయాత్ర చేపట్టని కారణం, గాంధీ మహాత్ముని మొదలుకొని మొన్న రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో వరకు పాదయాత్రలు కాంగ్రెస్ పార్టీ సంస్కృతిలో ఒక భాగం. ఇలా మీరు అడగవచ్చు, ప్రతిపక్షాలు అడగవచ్చు, అధికారంలో ఉన్నారు, పాదయాత్రలు ఎందుకు చేస్తూ ఉన్నారని. అధికారంలో ఉన్నప్పుడే పాదయాత్ర అవసరం. దానికి కారణం, పాదయాత్రల వల్ల మేము మీ చెంతకు చేరుకునే అవకాశం ఉంటుంది, మీరు చెప్పే మాటలు వినే అవకాశం ఉంటుంది. మీతో కాళ్ళతో కాళ్ళు నడిపినప్పుడు జరిపిన సంభాషణలు, మీరు ఇచ్చిన సలహాలు, సూచనలు ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి చేరవేసే అవకాశం ఉంటుందనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 2023కు ముందు మా అధినాయకులు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు అందరూ కూడా తుక్కుగూడ సభలో ఇచ్చిన వాగ్దానం 6 గ్యారంటీలు, 42% రిజర్వేషన్ ప్రజలు నమ్మి ఓటేసినారు. కారణం, సోనియా గాంధీ గారు ఒక మాట ఇస్తే మాట నిలబడతారని తెలంగాణ ఇచ్చిన సందర్భంలో గుర్తుపెట్టుకున్న ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకురావాలి, సోనియా గాంధీ గారి మాటలు నమ్మాలని కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా అధిరోహించినారు. 20 మాసాల పాలన. మిత్రులారా, గత 10 ఏళ్ల పాలనలో సార్ పోల్చుకుందాం. ఈ ఆందోళన ప్రాంతంలో ఎంతమంది ఇళ్లలో ఉద్యోగాలు వచ్చాయో ఒక్కసారి చేతులు లేపస్తుందని నేను కోరుతా ఉన్నాను. ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి? కేసీఆర్కి ఉద్యోగం వచ్చింది, హరీష్ రావుకు ఉద్యోగం వచ్చింది, కేటీఆర్కి ఉద్యోగం వచ్చింది, కవితకు 2 ఉద్యోగాలు వచ్చాయి, సంతోష్ రావుకు ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు రాలే. అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చి గెలిచి 11 మాసాల్లో 65,000 ఉద్యోగాలు ఇచ్చామని మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఉద్యోగాల కోసమే కదా మనం తెలంగాణ కోరుకున్నది. 65,000 ఇవ్వడమే కాదు, వీళ్ళిద్దరు మంత్రులు ఇక్కడ పొన్నం ప్రభాకర్, దామోదర్ నరసింహ గారు ఇంకా 35,000 ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, ఇచ్చి తీరుతామన్నమాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం, సన్న బియ్యం వస్తుందని, ధనవంతుల్లాగా సన్న బియ్యం తింటామని ఎవరైనా ఉంచినారా? మిత్రులారా, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం కార్యక్రమం తెలంగాణలో అమలవుతా ఉన్నది. ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజలు చేస్తా ఉన్నాం. 40 లక్షల రేషన్ కార్డులు పెండింగ్లో ఉంటే 10 ఏళ్లలో ఇలా 40 లక్షల రేషన్ కార్డులు ఇచ్చి 1,20,00,000 రేషన్ కార్డులు మొత్తం చేసి 3 కోట్ల మందికి రేషన్ అందిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే మాట మనవి చేస్తా ఉన్నాను. సంక్షేమమే కాదు, అభివృద్ధి బాట, విద్య, వైద్యం ఆధునికనిస్తా ఉన్నాం.
దామాన నేతృత్వంలో పిహెచ్యు నుండి నిమ్స్ ఉస్మానియా వరకు ఆధునికంగా చేస్తా ఉన్నాం. కేసీఆర్ సమయంలో ఎవరు బాగుపడ్డారు? ఏ ఆసుపత్రులు బాగుపడ్డాయి? పేర్లు చెప్తారా? కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు పట్టించుకున్న పాపాన పోలే. అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల పరం చేసిన పాపాన పోయిండు కేసీఆర్. అందుకే పాపాలు జరిగి ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. మీ జిల్లా నాయకుడు హరీష్ రావు గారు 6 అడుగులు ఉంటాడు, నోరెప్పితే అబద్ధాలు చెప్తా ఉన్నాడు. బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితన వల్ల కట్టింది? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఇలా లోకేష్ మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ యొక్క మంచితనం గురించి. రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాను. హరీష్ రావు గారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, సంతకాలు పెట్టినారు, ఇలా ఏం తెలియనట్టు మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, రాజకీయాల్లో ఒక నిబద్ధత ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలి. రోజు ఆడిన అబద్ధం ఆడకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి 10 ఏళ్ళు పాలించినటువంటి కేసీఆర్ ఒక దూరదృష్టి లేకుండా 10 లక్షల కోట్ల అప్పులు ముంచేస్తే ఇలా నెలకి 6,000 ఏమన్నా 6,500 కోట్లు వడ్డీ అసలు కడతా ఉన్నాం. ఎవరు చేసిన పాపం అదే? కేసీఆర్ చేసిన పాపానికి మనం వడ్డీ కడతా ఉన్నాం. ఇంత కడుతూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంబులెన్స్ పోనీయండి అమ్మా, అంబులెన్స్ దారి ఇవ్వండి, అంబులెన్స్కి దారి ఇవ్వండి అమ్మా, దయచేసి రామ్మా, ముందుకు రామ్మా. అంబులెన్స్కి దారి ఇవ్వండి. అంబులెన్స్ ఎప్పుడు వచ్చినా ఎంత పెద్దవారమైనా దారివ్వాలి, అది పద్ధతి. మిత్రులారా, అబద్ధాలు ఆడేటువంటి ముఖ్యమంత్రి ఇలా ఫామ్ హౌస్కి పరిమితమైనాడు. కవితమ్మ ఏ పార్టీలో ఉంది? వల్ల ఏ పార్టీలో ఉంది ఆమెకి తెలియదు. 42% రిజర్వేషన్ ఎవరు ఇచ్చారమ్మా? దానికోసం ఎవరు కష్టపడ్డారు? దానికోసం మహేష్ గౌడ్ కష్టపడ్డాడు, మా పొన్నం ప్రభాకర్ కష్టపడ్డాడు, మా షెట్కర్ కష్టపడ్డాడు, మా దామన్న కష్టపడితే 2 సంవత్సరాలుగా కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలనే వరకు కష్టపడి 42% రిజర్వేషన్ ఇస్తే ఆవిడ గారు రంగులు పూసుకుంటున్నారు. జగ్గన్న చెప్తాడు శాస్త్రం. అసలు ఆవిడకి ఏం సంబంధము? రిజర్వేషన్ ఏం సంబంధం ఆమెకి? 42% రిజర్వేషన్ మనం ప్రయత్నము చేస్తున్నప్పుడు ఆమె ఎక్కడుంది? కవిత గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నారు. ఆవిడట మనము 42% రిజర్వేషన్ ఇస్తే ఆమె రంగు పూసుకుంటుంది. రంగు కూడా మారింది, గులాబీకి వెళ్ళి బ్లూ రంగు వచ్చింది. సో ఇలా రంగులు మార్చేవారు మన పార్టీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉంది, కాంగ్రెస్ పార్టీకి స్టాండర్డ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మాట, ఒక కట్టుబడి. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేయాలని ధ్యేయంతోనే తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్ళు కేటీఆర్ గారు మనగాడ చెప్పుకుంటాడు, చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు. విదేశాల నుంచి తెచ్చినటువంటి పెట్టుబడులు ఎంత? 10 ఏళ్లలో 25,000 కోట్లు దాటలేదు. 2 ఏళ్లలో రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు తెచ్చిన విదేశీ పెట్టుబడులు 1,78,000 కోట్ల రూపాయలు సుమా. ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా? 1,78,000 కోట్ల పెట్టుబడులు వస్తే దాదాపు 50,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు ప్రైవేట్ పరంగా వస్తాయి. ఇది మా దూరదృష్టి. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టితో పాలిస్తుంది కాబట్టే
ఇలా ముందుకు రాగలుగుతా ఉన్నాం. మిత్రులారా, కేంద్రంలో బీజేపీ నాయకుడు మోడీ గారు చాలా గౌరవం నాకు కూడా. 2014లో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని, బ్యాంకులో లక్షల సొమ్మేస్తారని ఆశపడి ఓట్లేసినాం. 14 నుంచి 19 వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు మనకి? కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు పీకేశాడు. ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తా ఉన్నాడు, తాకట్టు పెడతా ఉన్నాడు. ఇలా మీకు తెలుసు, పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని అదానీ అంబానీల పరం చేస్తున్నటువంటి ఘనత మోడీ గారిది. ఇలా భగవంతుడు అంటే అందరికీ ప్రాణమే. మా దామన్న రోజు పూజ చేసుకుంటాడు, నేను కూడా పూజ చేసుకొని బయటకు రాను. దేవుడు చోట దేవుడే, రాజకీయాల చోట రాజకీయాలే. బీజేపీ పార్టీ పుట్టింది ఎప్పుడు? శ్రీరామచంద్రుడు స్థాపించిండు ఆ బీజేపీ పార్టీని. అసలు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? ఎట్లా అడుగుతారు మీరు ఓట్లు? ఎలక్షన్లు వస్తే వాళ్ళు దేవుళ్ళు గుర్తొస్తారు. అరే మీరు ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడగమంటే 2 సార్లు గెలిచి 3వసారి కూడా దేవుడు శరణ్యమన్నారు. సో ఇవాళ మిత్రులారా, మనం 50 దాటాం. మన తర్వాత తరం రావాలి, మన పిల్లలు రావాలి, పిల్లలు రావాలి. ఇలా కులాల పేరిట మతాల పేరిట ముందు పోతే దేశం ముందుకు పోదు. చదువు కావాలి, మనకి ఉద్యోగాలు కావాలి. ఎవరిస్తారో వారికే ఓటేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇస్తా ఉంది, ఉపాధి ఇస్తా ఉంది, ప్రశాంతమైన పాలనను సాగిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు యువ ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు యువ నాయకుడిగా, ఇలా దామన్న మొదలుకొని మా మంత్రులంతా కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తూ ఉన్నారు. ప్రజల ఆకాంక్షలు ఆశల మేరకే పాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ఈ పాదయాత్రలు ఎన్నికల కోసం కాదు, ఇది వచ్చే 3 ఏళ్ళు కొనసాగుతాయి. ఇలా మీనాక్షి మేడం వచ్చారు పాదయాత్రకి, రేపు ముఖ్యమంత్రి వస్తారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ వారు వస్తారు. ఈ పాదయాత్రల ద్వారా మీ ప్రేమను చూరగొనాలని, మీతో మమేకం కావాలని, మీతో కాలు చేయి కలిపి నడవాలని ఆ దశగానే పిసిసి పాదయాత్రలు మొదలుపెట్టింది. మిత్రులారా, ఈ పాదయాత్రలు ప్రజల కోసం, జనహితం కోసం ముందుకు సాగుతాయనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మొదటి విడతగా 10 నియోజకవర్గాలు ఎంచుకున్నాం. దామన్న నియోజకవర్గం ఎందుకు ఎంచుకున్నాం? దామన్న దగ్గర చాలా రాజకీయాలు నేర్చుకున్నాను నేను. నేను ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 90లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. 89లో సుధీర్ కుమార్ గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్. మా ఇద్దరు కూడా రాజకీయ ఓనామాలను ఎక్కించినటువంటి భీష్మ పితామహుడు దామన్న. అందుకే ఆందోళనకు వస్తామని చెప్పాం. ఫోను చేయగానే రండి తమ్మి అన్నాడు. ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. అందుకే అన్న ఆందోళన గడ్డ, దామన్న హడ్డ.